అందరికీ నమస్కారము. తాత, బామ్మ, అమ్మమ్మ వద్ద పిల్లలు పెరిగితే పెద్దవాళ్ళు తాత, బామ్మ, అమ్మమ్మ వద్ద పిల్లలు పెరిగితే పెద్దవాళ్ళు ఈ పిల్లలను ఎక్కువ గారం చేస్తారని, దాని వలన వాళ్ళ వద్ద పెరిగే తమ పిల్లలు చెప్పిన మాట వినకుండా పెంకిగా తయారై తమ మాట సరిగ్గా వినరని, సరిగ్గా చదువుకోరని చాలామంది అభిప్రాయం. ఇప్పటి యూత్ జనరేషన్లో ఈ అభిప్రాయం ఎక్కువగా ఉంది. తమ వద్ద పెరిగే మనవడు, మనవరాళ్లను గారం చేస్తారనే విషయంలో కొంత నిజం లేకపోలేదు. అయితే అలా గారం చేస్తూనే వాళ్ళు మెల్లగా పిల్లలకు మంచి చెడు చెబుతూ, సాంప్రదాయాల్ని నేర్పుతూ, సంస్కారాన్ని నేర్పుతూ తాతగారు పద్యాలు, నీతి కథలు చెబుతారు. పిల్లలకు అవి కంఠతా వచ్చేస్తాయి. బామ్మ, అమ్మమ్మ అయితే వాళ్ళకు శ్రమ తెలియకుండా ఇంటి పనులు ఒక్కొక్కటి నేర్పిస్తారు. దీనివలన పిల్లలు తమ పనులు తామే బజారు పనులు కూడా చేయటం నేర్చుకుంటారు. పూర్వం అప్పుడు ఒక్కొక్కరికి 7-8 మంది పిల్లలు. వరుస కాన్పులు. పిల్లల మధ్యన ఎడలేక, చేసుకోలేక తప్పని పరిస్థితులలో వాళ్ళ తల్లిదండ్రుల వద్ద తమ పిల్లలను వదిలేవారు. ఇప్పుడు చాలామంది అసలు కాన్పుకే తమ పుట్టింటికి రావడం లేదు. ముఖ్యంగా విదేశాలలో ఉండే అమ్మాయిలు అస్సలు కాన్పులకు తమ పుట్టింటికి రావడం లేదు. ముఖ్య కారణం, వాళ్ళు ఇండియాలో పురుడు పోసుకుంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలకు ఆ దేశం బై బర్త్ సిటిజన్షిప్ రాదు. అందువల్ల పెద్దవాళ్ళే తమ వద్దకు వచ్చి పురుళ్ళు పోసి వస్తున్నారు. ఇక తాత, అమ్మమ్మ, బామ్మలు అక్కడ ఉన్న ఆ కొద్ది సమయంలో తమ మనవళ్ళు, మనవరాళ్లకు నేర్పేది, వీళ్ళు నేర్చుకునేది కూడా పెద్దగా ఏమీ ఉండదు. కాకపోతే నాన్న తిట్టేటప్పుడు భార్య తరపు తాత, అమ్మమ్మని, అమ్మ తిట్టేటప్పుడు భర్త తరపు తాత, బామ్మని ఆయుధంగా మాత్రం వాడుకుంటారు. ఇది మాత్రం నిజం. అయితే ఈ మధ్య ఓ మనవడికి ఓ చిత్రమైన తాతగారి అలవాటు వచ్చిందండోయ్. అదేంటో చెప్తాను, వినండి. ఎప్పుడో ఓ 18 ఏళ్ల తాతగారి, 8 ఏళ్ల తాతగారి వద్ద ఆ మనవడు పెరిగాడు. ఎప్పుడో 8 ఏళ్ళు తాతగారి వద్ద మనవడు పెరిగాడు. ఆ మనవడికి ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళ తాతకి ఇప్పుడు 75 ఏళ్ళు. ఆ తాతకి 55 ఏళ్ల నుండి ఓ చిత్రమైన అలవాటు. ఏ రోజు అతను పెట్టే ఇంటి ఖర్చులన్నీ కూడా ఆ రోజు మొత్తం ఓ పుస్తకంలో రాసేవాడు. ఒక 2 రూపాయలు తేడా వచ్చినా ఆ లెక్క జాతర చేసేవారు. ఇలా లెక్క రాయడం వల్ల ఏం ఉపయోగం నాకైతే ఈనాటికే అర్థం కాదు. నా దృష్టిలో ఇలా రాయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదనిపిస్తుంది. సరే, మొన్న వాళ్ళ మనవడు తన ల్యాప్టాప్తో కుస్తీలు పడుతున్నాడు అని కాస్త దగ్గరగా వెళ్ళి చూశాను. ఆశ్చర్యపోయాను. మనవడు తన రోజువారీ ఖర్చులు ల్యాప్టాప్లో ఎక్కించుకుంటున్నాడు. తనకు 10 ఏళ్ల నుండి ఈ అలవాటు ఉందిట. ఔరా, పెద్దవాళ్ళు ఊరికేనే అంటారా, చేస్తారని. దానివలన వాళ్ళ వద్ద పెరిగే తమ పిల్లలు చెప్పిన మాట వినకుండా పెంకిగా తయారై తమ మాట వినరని, సరిగ్గా చదువుకోరని చాలామంది అభిప్రాయం. తమ వద్ద పెరిగే మనవడు, మనవరాళ్ళని గారం చేస్తారనే విషయం, ఈ విషయంలో కొంత నిజం లేకపోలేదు. అయితే అదండి. అందుకనే తాతగారి అలవాటు మనవడికి తప్పకుండా వస్తుంది. ఎంతైనా తాత, మనవడు ఒకడే కదా. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.